పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. జమ్మికుంట మండలంలోని మాచినపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బొజ్జం తిరుపతి రెడ్డి రోడ్డుకు అడ్డంగా కంచె వేయించడం జరిగిందని, కొంతమంది వ్యక్తులు చేసిన ప్రచారంలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. ఎడ్లపల్లి నుంచి గ్రామానికి వచ్చేందుకు మాజీ సర్పంచ్ బొజ్జం తిరుపతి రెడ్డి రోడ్డుకు అడ్డంగా కంచె వేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పలువురు చేసిన ఆరోపణలలో నిజం లేదని, కావాలని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై కుట్ర చేసి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి తెలిపారు. రోడ్డుకు అడ్డంగా కంచె వేయించలేదని, కొంతమంది గిట్టని వాళ్ళు కావాలని ఈ వ్యవహారం నడుపుతున్నారని, అది ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నిన్న జరిగిన సంఘటనపై నాకు గిట్టని వాళ్ళు నా మీద ఆరోపణ చేసి, గతంలో కూడా ఇదే ఆరోపణ చేసి ఇలా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. దీనిపైన నాకు ఎలాంటి సంబంధం లేదు. దీని మీద ఇది ఎవరు వేసారో గ్రామస్తులను తెలుసుకొని ఎవరైనా ఎంక్వైరీ చేయగలరు. అంటే కంచె వేసింది మీరు? మాకు సంబంధం లేదు. గ్రామస్తులు ఇక్కడ వేసేటప్పుడు ఎంతమంది ఉన్నారో ఆ రమేష్ వేసి నా మీద అభియోగం చేసి ఇట్లా ఇది 3వసారి వేసిండు. ఆయన ఇదే పని చేస్తే బదనం చేస్తాను. ఆయన నాకు గిట్టకుంటే ఆయనకి ఎన్నో పనులు ఇది అదని చెప్పుకుంటా ఇబ్బంది పెడతాను. ఆయనకి ఉంటే పర్సనల్ చూసుకోమని చెప్పు. ఈ బాట అనేది కాదు. మీకు దానికి ఎటువంటి సంబంధం లేదు? దీనికి మాకు ఎలాంటి సంబంధం? మా ఇంటికి పోయే బాటని మూసుకుంటానా? మీరే ఇక్కడ కంచె వేసి గ్రామస్తులకు ఇబ్బంది కలిగించారని చెప్పి అంటున్నారు. మాకు ఈ బాటకు సంబంధం లేదు. కాంచేసేటప్పుడు పోలీసులు వచ్చేటప్పుడు కూడా వీడియో ఉన్నా కానీ నేను దీనికి ఉన్నా కానీ దానికి జిమ్మారమా ఇస్తాను. నేను మరి ఎవరు వేసారు? అది దుంతగా రమేష్ వేసిందని ఇక్కడ బొలైన పవర్ ప్రత్యేక సాక్షి చెప్తాను. ఇక్కడ ఇంకా గ్రామస్తులు కూడా ఉన్నాయి. నేను ఉన్నా కూడా తెలుసుకోండి. క్యాన్సర్